ప్రశాంతంగా ఉండే ఆమదావలస పట్టణంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దుండగులు ఆభరణాల కోసమా లేకపోతే వారిని హతమార్చేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు అనడానికి 4 నెలల క్రితం చంద్రాయపేటలోని సీపాన రమణమ్మ అనే ఒక వివాహిత హత్య ఉదంతం మర్చిపోకముందే ఈరోజు అదే వీధికి సంబంధించినట్టు ఒక మహిళపై బాత్రూంలో స్నానం చేస్తుండగా ఆమెను బంధించి మరీ నగలు అపహరించేందుకు ప్రయత్నించారు దుండగుడు. అసలు ఆ దుండగుడు ఎలా వచ్చాడు, ఆమెను టార్గెట్ చేయడానికి ఆయన రెక్కి నిర్వహించాడా అనే విషయం మాత్రం పరిస్థితుంది. ప్రస్తుతం మాత్రం వారు అద్దెంట్లో ఉన్నారు, పైన యజమాని కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 పిల్లలతో ఉద్యోగరీత్యా భర్త మాత్రం వంశధార ఆఫీసులో పనిచేస్తుంటారు. కాకపోతే ఆయన తల్లి అనారోగ్యం కారణంగా ఆయన ఊరు వెళ్ళాడన్న విషయం తెలిసినటువంటి ఆ దుండగుడు మాత్రం ఈ ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు అన్న విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి. కాకపోతే వెనకనున్నటువంటి ఆ బాత్రూంలో పిల్లలు ఇద్దరూ పడుకుని ఉన్నారు. తెల్లవారు 5 గంటల జాములో లేచి స్నానం ఆచరిస్తున్న టైంలో మాత్రం ఆ దుండగుడు బాత్రూంలో ఉన్న ఆమెను మాత్రం బంధించి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారన్నటువంటి కథంతలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే ఇంట్లో ఉంటున్న యజమానురాలు మాత్రం ఇది భర్తలకు బాత్రూమ్, ఈ బాత్రూంలో స్నానం చేస్తుండగా దుండగుడు ఎటువంటి నుండి వచ్చాడో తెలియదు, కానీ ఈ బాత్రూమ్ మాత్రం బయట నుండి అంటే తట్టి ఆమెను బయటకు వచ్చే క్రమంలో ఆమెపై ఎటువంటి ఆకృత్యాన్ని పాల్పడ్డారు.